హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. సుజాత ఇండియన్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు మనం అమ్మ చేతి వంట కురుకురులు అండి. అంటే మనం ఇంట్లో పిల్లలకు చేసి పెడతాం కదండి, అందుకని అమ్మ చేతి వంట అంటున్నాను. బయట వాటికంటే ఇవి చాలా హెల్దీ ఫుడ్ అండి. ఈ శనగపిండిలో కొంచెం లైట్గా పసుపు వేసినండి. పసుపు వేసి కొంచెం లూజ్గా కలిపి పోసినండి. ఇది మరీ కొంచెం చిన్నపిల్లలు పెద్దవాళ్ళు తినొచ్చండి. ఇది టమాటో సాస్ అండి. టమాటో సాస్ తోటి కాంబినేషన్ బాగుంటుందండి. ఒకసారి మీరు చేసి పిల్లలకు పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుందండి. టమాటో సాస్ ఉప్పు తీయగా జర కాస్త మన తీపు కారంగా ఉంటుంది కదండి. ఉప్పు ఉండదు అనుకోండి, కానీ స్వీట్గా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నేనైతే ఇంట్లో తయారు చేసిన, మా పిల్లలు అయితే హ్యాపీగా తినేస్తున్నారు. మరి ఏజ్డ్ కూడా ఉంటుందండి, 70 years దాటిన వాళ్ళు పెద్దవాళ్ళకు కూడా ఇది బాగుంటుందండి. కావాలనుకుంటే ఇందులో కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు అండి. కారం తినాల పెద్దవాళ్ళతో కారంగా ఇష్టంగా ఉంటారు కదా, వాళ్ళు కారం తింటారు కదా, ఎల్లిపాయ కారం లాంటిది పైన చల్లుకోవచ్చు. ఇక అది వాళ్ళ ఇష్టం అండి. పిల్లలైతే ఇది నేరుగా తినేయచ్చు. 7-8 సంవత్సరాల పిల్లలైతే హ్యాపీగా తినేస్తారు ఇవి. ఇందులో ఎందుకంటే ఓన్లీ కొంచెం లైట్ ఉప్పు యాడ్ చేసిన, అంతే, ఇంకేం లేదు. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసి కొంచెం లూజ్గా పిండి చేసి మురుకుల పావుతోనే ఒత్తేసిన అనమాట. చూడడానికి ఇది కురుకుల టైప్లో ఉంటుంది అనమాట. చాలా హెల్దీ ఫుడ్, మనం ఇంట్లో చేసుకుంటాం కదా. ఆయిల్స్ కూడా మనం మంచిగా వాడుతుంటాం. చాలా బాగా వచ్చినాయండి. అమ్మలో టమాటా సాస్లో ముంచుకొని తింటే ఎట్లా ఉన్నాయో చెప్పు నాకు. సూపర్గా ఉంది. ఓకే, లడ్డు ఎలా ఉంది అమ్ములు? అది కూడా సూపర్గా ఉంది.